This is a Teja News Television broadcast. చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో భూభారతి కార్యక్రమంలో భాగంగా భూ రీసర్వేపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రైతులకు రీసర్వే ప్రక్రియపై వివరించారు. మండలంలోని 4 గ్రామాల్లో ఎంపిక చేయగా తొలి దశలో ఇబ్రహీంపూర్లో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. చాలా సంవత్సరాలుగా సాగు చేస్తున్న భూములను అటవీ శాఖకు చెందినవిగా పేర్కొంటున్నారని, దీంతో పంటలు పండించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. దీనిపై స్పందించిన ఆర్డీఓ జయచంద్రారెడ్డి, అటవీ శాఖ అధికారి గీత, జిల్లా సర్వే ఏడీ కిషన్ మాట్లాడుతూ భూములపై పూర్తి స్థాయిలో రీసర్వే నిర్వహించి పాత రికార్డులను పరిశీలిస్తామని తెలిపారు. రైతులు ఎన్ని సంవత్సరాలుగా భూమిని సాగు చేస్తున్నారో ఆ భూమి అటవీ శాఖకు చెందిందా కాదా అన్న అంశంపై స్పష్టత తీసుకొస్తామని చెప్పారు. సర్వే అనంతరం నివేదికను జిల్లా అధికారులకు పంపించి వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివప్రసాద్, ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, సెక్షన్ ఆఫీసర్ గీత, స్థానిక సర్పంచ్ జ్యోతిరామ్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు జయభారత్ రెడ్డి, సుజాత, ఉప సర్పంచ్ చౌదరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆ దుంతున్న పాయింట్ తీసుకొని రైట్ ఏం చేస్తాడు అంటే శాటిలైట్ ఉంటుంది, అర్థమైంది కదండి. రైట్ ఆ ఉపగ్రహాలతో అనుసంధానం చేస్తాడు. దాన్ని అక్షాంశాలు రేఖాంశాలు అంటారు, జియో కోఆర్డినేట్స్ అని ఇంగ్లీష్లో ఇస్తారు. అక్షాంశాలు రేఖాంశాలతోటి మ్యాపింగ్ చేస్తాడు. మీకు అర్థం కదా, మీరు ఏ పాయింట్లో దుంతున్నారు అనేది. అది ఎప్పటికీ మారదు. ఎందుకంటే ఇప్పటికి కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కానీ మీరు గ్రామంలో ఊరికి పోతున్నట్టయితే లొకేషన్ పెట్టమని అడుగుతారు. వాట్సాప్లో లొకేషన్ పెట్టారు, ఐడియా ఇక్కడికి తీసుకొచ్చి భూముల రీసర్వే అందరికీ ఒక కాన్సెప్ట్ ఏంటంటే భూభారతి అనేది చట్టం. భూభారతి చట్టాన్ని 2024 డిసెంబర్ మాసంలో అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి జనవరి 2025 3 నాడు గవర్నర్ గారి ఆమోదం పొంది జనవరి 4 నాడు గెజెట్ పబ్లికేషన్ అయింది. అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న భూములన్నింటినీ రీసర్వే చేయాలని. సర్వే అయ్యి మనకు 100 సంవత్సరాలు అవుతుంది. నిజాం గవర్నమెంట్ సర్వే అయిందంటే మళ్ళీ మనకి సర్వే కాలేదు. నిజాం గవర్నమెంట్ అయిన సర్వే అంతా కూడా మరటివాడి మోడీ సిస్టంలో ఉంటుంది, ఏడిఎస్. సర్వే యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే రైతులు మీ ఆధీనంలో ఉన్న భూమిని కొలిసి దానికి సంబంధించిన నక్షలు తయారు చేసి ఆ భూమితో పాటు భూమిలో ఉన్న డిఫెక్ట్స్ అంటే అది చెలికన, నల్లరేగడ, ఎర్రరేగడ, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఏడి సర్వే లాంటి భద్రపరిచి దానికి సంబంధించిన అసెస్మెంట్ అంటే సిస్టమ్ చేయడానికి ఆ విడిపోయిన బిల్లు అవన్నీ కూడా కర్ణాటక